టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో సహా ముఖ్య నాయకులను గృహ నిర్బంధం చేయడాన్ని నిరసిస్తూ ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. సర్పంచుల నిధులు దారి మళ్లించడంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ ధర్నాకు పిలుపునిచ్చారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తెలిపారు. ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడమే కాకుండా కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేయడంపై ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. సర్పంచ్ నిధుల కేటాయింపులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఆరోపించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తెలిపారు. పల్లె సీమలు మెరుగుపడితేనే బంగారు తెలంగాణ సాధ్యమని చెప్పేసి అనుకున్నటువంటి తరుణంలో 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వచ్చాయి పల్లెలకి చేరకుండా పంచాయతీ నిధులు దారి మళ్లింపు చేసి ఇంకా వేరే ఇతర వాళ్ళకి కావాల్సినట్టుగా వాటిని ఎక్కడైతే ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టకుండా వాళ్ళకి కావాల్సిన నిధుల్ని దారి మళ్లింపు చేసి పంచాయతీ సర్పంచులు కొంతమంది ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు మనం చూసాం. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా ఈ పార్టీలో కొనసాగలేమని చెప్పేసి 100 మంది సర్పంచులు రాజీనామాలు చేసి వెళ్తున్నప్పటికీ కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం అధికారం కేంద్రీకృతం ఒక్కళ్ళ చేతిలోనే చేసుకొని ఎక్కడ పంచాయతీ సర్పంచ్ కి ఎక్కడ విధులు నిర్వర్తించే సౌభాగ్యం లేకుండా వాళ్ళు పల్లెల్లో ఎటువంటి అభివృద్ధి చేయడానికి కూడా నోచుకోకుండా వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి సీఎం కేసీఆర్ ని నమ్మి లోకల్లో ఉన్నటువంటి రోడ్లు డ్రైనేజ్లు వాళ్ళ సొంత డబ్బులు పెట్టేసి ఖర్చు చేసి ఆ నిధులు వస్తాయి ఈ నిధుల్లోంచి చేద్దామని చెప్పేసి కనీసం పల్లెల్లో ఇవాళ విద్యుత్ దీపాలు కూడా వెలిగే